క్షణక్షణం పోరాటం కణక్కడం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె వైసీపీ నగర టీడీపీ జనసేన గుండె గాబరా బడారెడ్డి బిగ్ రాజకీయాల అంతానికి టీడీపీ బడా స్కెచ్. అసెంబ్లీ ఎన్నికల విజయానికి దళపతులను సైనికులను మోహరించేస్తున్న వైసీపీని ఎదుర్కొనేకి బహుముఖ వ్యూహంలో టీడీపీ. అంగన్వాడీల తొలగింపులకు సన్నాహాలు, తదుపరి చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్లకు ఆదేశాలు. కొత్త నియామకాలకు సంబంధించి రోస్టర్ పాయింట్ల సేకరణ. అయోధ్య రాములోరి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఇదే మాట. మరి అయోధ్య సందర్శనకు ఎలా వెళ్ళాలి? మంత్రి పెద్దిరెడ్డి ఎస్పీ రిషాంత్ రెడ్డిపై గవర్నర్కు ఫిర్యాదు. ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని కాపాడాలని వినతి. పుంగనూరు పోలీసులు మంత్రి పెద్దిరెడ్డికే వత్తాసు. కార్యకర్తలను సీఐ చెప్పుతో కొట్టిన ఫోటోలు అందజేత. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వెల్లడి. ప్రత్యేక హోదా లేదు, అభివృద్ధి అంతకన్నా లేదు. లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశారు. పోలవరాన్ని తాకట్టు పెట్టేశారు. రాష్ట్రంలో మాఫియాలు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లె వైసీపీ నగార టీడీపీ జనసేన గుండె గాబరా బడారెడ్డి బిగ్ రాజకీయాల అంతానికి టీడీపీ బడా స్కెచ్. అసెంబ్లీ ఎన్నికల విజయానికి దళపతులను సైనికులను మోహరింప చేస్తున్న వైసీపీని ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహంలో టీడీపీ. మదనపల్లె సీటు జనసేనకేనా? శనివారం పీలేరు నగరిపల్లిలో నల్లారి కిషోర్ మదనపల్లె నేతతో చేసిన రహస్య భేటీలో ఏం జరిగింది? మదనపల్లె వైసీపీలో కర్ణుడు, శల్యుడు, భీష్ముడు, శకుని కోసం టీడీపీ సర్చింగ్. వారు దొరుకుతారా? మదనపల్లె టీడీపీ ఎంపీ మిథున్ ని మట్టి గరిపించగలదా? ఆ సత్తా ఉందా? ఉత్కంఠం ఆద్యాంతం మదనపల్లె రాజకీయం. జనవరి 26 మదనపల్లి రిపబ్లిక్ దినోత్సవం నాడు స్థానిక మిషన్ కాంపౌండ్లో వైసీపీ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల యుద్ధ నగారాను ఈ సభలో ఎంపీ మిథున్ మోగించనున్నారు. పార్టీ శ్రేణులను అసెంబ్లీ ఎన్నికల సమరంలో మోహరించడానికి ఎంపీ మిథున్ ప్రత్యేక చొరవతో జరుగుతున్న ఈ సభ పార్టీ పరంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. టీడీపీ కంచుకోటను తన వ్యూహాత్మక ఎత్తుగడలతో భద్ర చేసిన ఎంపీ మిథున్ ఈసారి 6 మదనపల్లెలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రత్యర్థి టీడీపీ స్థితి దుస్థితితో పాటు సొంత పార్టీ స్థితి దుస్థితిని కరెక్ట్గా లెక్కగట్టిన ఎంపీ మిథున్ మదనపల్లె ముస్లిం సమాజంలో అత్యంత గౌరవప్రదమైన హాజీ ప్యారేజాన్ కొడుకు నిసార్ అహ్మద్ను ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించారు. క్షేత్రస్థాయిలో అభిమాన గణం ఉండి అజాత శత్రువుగా పేరు పొందిన డాక్టర్ దేశాయి తిప్పారెడ్డిని ఒకవైపు నియోజకవర్గ రాజకీయాలను అవపోసన పట్టిన నరేష్ కుమార్ రెడ్డిని మరోవైపు మోహరించిన ఎంపీ మిథున్ రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన తమ కుటుంబం నమ్మిన బంటూ మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతికు సమన్వయ బాధ్యతలను నెత్తిన పెట్టారు. వీరితో పాటు తన రాజకీయ సలహాదారు బండపల్లి అక్కులప్ప, సీఎం జగన్ సన్నిహిత మిత్రులు ఉదయ్ కుమార్ సేవలను ఎంపీ మిథున్ ఈపాటికే తన ఎన్నికల యుద్ధంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇద్దరు మాజీ మైనార్టీల ఎమ్మెల్యేల కంటే రాజకీయాల్లో సీనియర్ అయిన వైసీపీ ఫైర్ బ్రాండ్ అధినేత్రి ముస్లింలో ఆపాగా ప్రసిద్ధి చెందిన షమీం అస్లాం ఎంపీ మిథున్ పట్ల కిరుక వహించినట్లు సమాచారం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ ఆపాను సంప్రదించడానికి పలుమార్లు ప్రయత్నించిన షమీం అస్లాం అందుబాటులోకి రావటం లేదనే సమాచారం. మంత్రి పెద్దిరెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడానికి వెళ్లిన షమీం అస్లాంను ఎంపీ మిథున్ పలకరించి ఆమె అసమ్మతికి సంబంధించి సమాచారాన్ని ఆరా తీశారని సమాచారం. 26న జరగబోయే వైసీపీ సభ నేపథ్యంలో షమీం అస్లాం ఎంపీ మిథున్తో జరిపే చర్చల తర్వాత ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా సిట్టింగ్ మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఈ వ్యవహారాలతో సంబంధం లేనట్టు అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా ఆయన జాడ కానరావడం లేదు. 2 నెలల్లో తన సొంత కార్యాచరణ ప్రకటిస్తానని ఒక ఇంటర్వ్యూలో ప్రకటించిన ఎమ్మెల్యే నవాజ్ అడుగుల వైపు ప్రతిపక్ష టీడీపీ నిశితంగా గమనిస్తోంది. మరోవైపు నవాజ్ సోదరులు షాజహాన్ టీడీపీలో ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దూకడానికి మంగళగిరిలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల వరకు షాజహాన్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని బలపరిచిన పీలేరు టీడీపీ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శనివారం అంటే నిన్న మదనపల్లె జనసేన ప్రముఖ నాయకుడితో పాటు టీడీపీ నేతను పీలేరులోని నగరిపల్లెకు పిలిపించుకుని రహస్య చర్చలు చేసినట్టు సమాచారం పొక్కింది. దీంతో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మదనపల్లె సీటు జనసేనకే అనే ప్రచారం జోరందుకుంది. 2-3 రోజుల్లో టీడీపీ అధినేత విడుదల చేసే తమ పార్టీ 69 మంది అభ్యర్థుల జాబితాలో మదనపల్లి అభ్యర్థి విషయం తేలదని చెబుతూనే ఈసారి పెద్దిరెడ్డి ఫ్యామిలీ మదనపల్లి రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా టీడీపీ స్కెచ్ గీసిందని టీడీపీ ముఖ్య నాయకుడు జనసైనిక్ న్యూస్ ఛానల్కు చెప్పారు. ఆయన ఈ విషయంపై మా న్యూస్ ఛానల్తో సరదాగా మాట్లాడుతూ బడారెడ్డి బిగ్ గేమ్ కు బిగ్ దెబ్బ తీస్తామని అంటున్నారు. అయోధ్య ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఇదే మాట. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దీని తర్వాత అంటే జనవరి 23 నుండి అయోధ్యను సందర్శించాలని చాలా మంది ఉవ్విళ్లూరుతున్నారు. మరి అయోధ్యకు ఎలా వెళ్లాలి? అక్కడ రోజు జరిగే పూజలేమిటి? రామాలయం సందర్శనలో ఎటువంటి విధి విధానాలను ఆచరించాలి? ఈ వివరాల్ని జనసైనిక్ ఛానల్ తమ వీక్షకుల కోసం వివరాలందిస్తోంది. రోడ్డు మార్గం అయోధ్యకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏసీ బస్సులో ఒకరికి టికెట్ ధర 6,000 ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలనుకునేవారు నాగపూర్, జబల్పూర్, ప్రయాగ్రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే మొత్తం 1305 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. విమానయాన సంస్థలు కూడా స్పెషల్ ఫ్లైట్స్ను నడిపేందుకు సిద్ధమయ్యాయి. విమానాల ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునే రామభక్తులు హైదరాబాద్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అయోధ్యకు నేరుగా వెళ్లేందుకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ లేదా గోరఖ్పూర్, లక్నో విమానాశ్రయాలకు చేరుకుని అక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు బస్సు లేదా రైలులో ప్రయాణించి చేరుకోవచ్చు. మదనపల్లి 1 టౌన్ ఎస్ఐగా బి బాలకృష్ణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు మదనపల్లి డీఎస్పీ కేశప్ప అనుమతితో 1 టౌన్ ఎస్ఐగా బాధ్యత స్వీకరించారు. 2020 బ్యాచ్ కు చెందిన ఎస్ఐ బాలకృష్ణ కేవీపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు చేపట్టి 1.5 ఏడాది అనంతరం రాయచోటి సైబర్ సెల్లో ఎస్ఐగా పనిచేశారు. ఈ నెల 28న మదనపల్లిలో వాల్మీకి సంఘం కార్యాలయ ప్రారంభోత్సవానికి వాల్మీకి కుటుంబ సభ్యులందరూ తరలి రావాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు పులి శ్రీనివాసులు ఆహ్వానించారు. ఆదివారం వాల్మీకి సంఘం కార్యాలయం ప్రారంభోత్సవ ఆహ్వాన కార్యక్రమ నిర్వహణపై స్థానిక నక్కలదిన్న షటిల్ కోర్టులో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పులి శ్రీనివాసులు మాట్లాడుతూ వాల్మీకుల విద్య, వైద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక చైతన్యం, అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వాల్మీకుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. మరింత అందుబాటులో ఉండి వాల్మీకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ మదనపల్లి నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28 ఆదివారం పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్ శ్రీరామ్ నగర్ కాలనీలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇకపై వాల్మీకి సంఘం ఉచిత సర్టిఫికేట్లను కార్యాలయంలో పొందవచ్చునని కూడా పేర్కొన్నారు. వాల్మీకుల ప్రధాన డిమాండ్ ఎస్టీ పునరుద్ధరణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వాల్మీకి సంఘం కార్యాలయ ఓపెనింగ్ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేసి కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సద్దల జయసింహ, వలసల మంజునాథ్, నరసింహులు, అరవ నిర్మలమ్మ, వలసల శ్రీనివాసులు, అర్జున్, యనమల రమణ, టి జయరాం, నాగరాజ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. జనవరి 28 ఆదివారం మదనపల్లి అన్నమయ్య జిల్లా నందు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ మదనపల్లి నియోజకవర్గ వాల్మీకి సంఘం కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మదనపల్లి మున్సిపాలిటీ, మదనపల్లి పంచాయతీ, మదనపల్లి మండలం, నిమ్మనపల్లి మండలం, రామసముద్రాల మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్మీకి ఈ నెల జనవరి 28వ తేదీ ఆదివారం జరుగు ఈ వాల్మీకి సంఘం కార్యాలయానికి ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్క వాల్మీకి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున కోరుకుంటున్నాము. మరి గత కొన్ని సంవత్సరాలుగా
వాల్మీకుల విద్య, వైద్య, ఆరోగ్య, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అన్ని రంగాలలో ముందుకు పోయేదానికోసం అహర్నిశలు కష్టపడుతూ వస్తున్నాం. మరింత వాల్మీకులకు సేవ చేయాలని, మరింత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నెల 28వ తేదీ వాల్మీకి సంఘం కార్యాలయాన్ని ప్రారంభించడానికి వాల్మీకి సంఘం పెద్దలందరూ కూడా ఏకస్తులై నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్యాలయానికి వాల్మీకులకు ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా ఈ కార్యాలయానికి వచ్చి వాళ్ళ సమస్యలు ఇటు పోలీసు కానీ, రెవెన్యూ కానీ, మరి ఏ ఇతరమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా వాల్మీకులందరూ కూడా ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి వాల్మీకి ఆ ఆఫీస్లో ఉన్నటువంటి పెద్దలకు తెలియజేస్తే తక్షణమే వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి రాబోయే రోజుల్లో ఈ స్కూలు విద్యార్థులకైతేనేమి, మరి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ స్కీములన్నిటికీ కూడా వాల్మీకి సంఘం సర్టిఫికెట్లు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ని వారి స్వగృహంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్లు జింక వెంకటాచలపతి, నూరే ఆజాం, కౌన్సిలర్లు ప్రసాద్ బాబు, బాలగంగాధర్ రెడ్డి, చంద్రశేఖర్, కాజా హుస్సేన్, ఈశ్వర్ నాయక్, రాజేష్, సీనియర్ నాయకులు గుండ్లూరు రఫీ, పసుపు రవి మరియు ఇతర నాయకులు ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు అయోధ్యకు వెళుతున్నారు. రామ జన్మభూమి అయోధ్యలో రాములూరి విగ్రహ ప్రతిష్టకు వీరిరువురు హాజరు కానున్నారు. ఇప్పటికే వీరిద్దరికి ఆహ్వానం రావడంతో వీరిద్దరూ ఈ రోజు బయలుదేరి అయోధ్యకు చేరుకోనున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 40 రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీలను విధుల నుండి తొలగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్న గడువు పూర్తయిన నేపథ్యంలో తదుపరి చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్ కు ఆదేశాలు వెళ్లాయి. కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే నిబంధనల మేరకు అనుసరించాల్సిన విధానంపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రోస్టర్ పాయింట్లు వివరాలు సేకరించారు. ఇతర పనులు చేపట్టేందుకు శనివారం రాత్రి, ఆదివారం కూడా క్షేత్రస్థాయిలో అధికారులు విధుల్లో ఉండాలని ఆదేశాలు వెళ్లాయి. విధుల్లో చేరేందుకు అంగన్వాడీలకు శనివారం మధ్యాహ్నం వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. సాయంత్రం 4 గంటల వరకు చేరిన వారి, చేరని వారి వివరాలు తీసుకుంది. అయితే నామమాత్రంగానే విధుల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే 5 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో అసత్యాలు పేర్కొన్నారని, చర్యలు తీసుకునే ముందు తమ వాదనను వ్యక్తిగతంగా వినాలని అంగన్వాడీలు సమాధానమిచ్చారు. దీన్ని అనుసరించాల్సిన అవసరం లేదనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించినా, ఎన్ని రకాలుగా వారిపై ఒత్తిడి తెచ్చినా శనివారం నాటికి విధుల్లో చేరింది కేవలం 10% లోపే. అంగన్వాడీలు సంఘటితంగా పోరాట ఉధృతిని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.4 లక్షల మంది అంగన్వాడీలు ఉన్నారు. పుంగనూరులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. పెద్దిరెడ్డికి పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలను చెప్పులతో కొట్టారు. పండగలకు పర్మిషన్ అంటూ వేధిస్తున్నారు అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి, పలమనేరు డీఎస్పీ పుంగనూరు పోలీసులపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కు బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేశారు. పుంగనూరులో ప్రజాస్వామ్యం కూనీ అవుతోందని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడాలని ఏపీ గవర్నర్కు భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన ఏపీ రాజ్భవన్లో గవర్నర్ను కలిసి పుంగనూరులో జరుగుతున్న అరాచకాలపై ఫిర్యాదు చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మనుషుల్లా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన అన్ని కార్యక్రమాలను పోలీసులు బలవంతంగా అడ్డుకున్న విషయాన్ని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే పోలీసులు బీసీవై పార్టీ కార్యకర్తలపై చేసిన దాడికి సంబంధించిన ఫోటోలు, సిఐ చెప్పుతో కొట్టిన ఫోటోలను ఫిర్యాదుతో పాటు గవర్నర్కు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా పదవి బాధ్యతలు చేపట్టగానే వైఎస్ షర్మిల పాలక ప్రతిపక్షంపై బాణాలు సంధించారు. ఏపీలో అభివృద్ధి భూతద్దంలో చూసినా ఎక్కడా కనిపించడం లేదన్నారు. గత 10 ఏళ్లలో ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. 3 లక్షల కోట్లకు పైగా జగన్ అప్పులు చేశారు. ఏపీపై 10 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. సీఎం అయ్యాక జగన్ ఒక్కసారైనా ప్రత్యేక హోదాపై పోరాడారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో కనీసం 10 పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా? రోడ్లు వేసుకోవడానికి డబ్బులు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదు. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం అని ఫైర్ అయ్యారు. గ్రాఫిక్స్లో చంద్రబాబు రాజధాని చూపెట్టి ప్రజలను మోసం చేశారన్నారు. జగన్ 3 రాజధానులు అన్నారు. ఒకటైనా కట్టారా అని నిలదీశారు. బీజేపీ దోస్తీ కోసం టీడీపీ, వైసీపీ పోలవరాన్ని తాకట్టు పెట్టాయని మండిపడ్డారు. బీజేపీకి సహకరిస్తున్న వైసీపీ, టీడీపీకి ఎందుకు ఓటు వేయాలో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓడగా రికార్డు సృష్టించిన ఐకాన్ ఆఫ్ ది సీస్ ఈ నెల 27న మియామి నుండి ప్రారంభం కానుంది. 16,624 కోట్ల రూపాయల ఖర్చుతో రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ కంపెనీ 20 అంతస్తుల ఓడను నిర్మించింది. దీని పొడవు 365 మీటర్లు. ఇందులో 2,805 గదులుంటాయి. 2,350 మంది సిబ్బంది పనిచేస్తారు. 7,600 మంది ప్రయాణించవచ్చు. దీని బరువు 2,50,800 టన్నులు. టైటానిక్ తో పోల్చితే ఇది 5 రెట్లు పెద్దదిగా ఉంటుంది. క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.